నమస్కారం, వెల్కమ్ టు సత్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి. విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ కల్చరల్ పోటీలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలానికి 16 రిక్షాలు, 96 డస్ట్బిన్స్ పంపిణీ. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాల నందు స్పెల్ బజ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. నంద్యాల పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను గోసేవక్ సంఘం వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు సమర్పించారు. నంద్యాల పట్టణంలోని కూడలిలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం వివేకానంద సర్కిల్ వద్ద చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాలు పాల్గొన్నాయి. జై శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. ఈరోజు 396వ ఛత్రపతి శివాజీ జయంతి వేడుకల సందర్భంగా నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్, గోసేవక్, గణేష్ కేంద్ర సమితి ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి పునస్కరించుకొని ఈ కార్యక్రమం మాలార్పణ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. హిందూ బంధువులు ఛత్రపతి శివాజీ గురించి తెలుసుకోవడం ఏమనగా, అందరి రాజుల కాడికి భారతదేశంలో ఛత్రపతి శివాజీ రాజుకు ప్రత్యేకత ఏమంటే, యుద్ధం గెలిచినప్పటికి కొని పరస్త్రీలను ఎప్పటికీ అవమానించకుండా వాళ్ళని తీసుకొచ్చిన సైన్యాన్ని మందలించి ఆ స్త్రీలను గౌరవప్రదంగా వాళ్ళ రాజ్యాలకు తెచ్చిన ఘనత ఛత్రపతి శివాజీ మహారాజ్ది. అందుకు ఆయన రాజుగా, దేవుడిగా హిందూ ప్రజలు ఆరాధిస్తారు. ఆయన జయంతిని పునస్కరించుకొని మేము ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల పట్టణంలో శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మాలార్పణ అలాగే మజ్జిగ పంపిణీ వివిధ హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శివాజీ గురించి చెప్పాలంటే ఒక విషయం చెప్పొచ్చు. విదేశీ రాజులు సైతం శివాజీ లాంటి రాజు మా దేశంలో ఉంటే ప్రపంచాన్ని జయిస్తా అని అన్నారు. ఇటువంటి రాజు భారతదేశంలో ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా భావిస్తూ, అలాగే నంద్యాలలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. దానికి ప్రణాళిక సిద్ధం చేయవలసిందిగా చేసి అందరం కలిసికట్టుగా దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. నంద్యాల పట్టణం సెయింట్ జోసెఫ్ హై స్కూల్ నందు జిల్లా విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ కల్చరల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి హాజరై మొదటి రోజు విద్యార్థులు వేసిన డ్రాయింగ్స్ ను పరిశీలించి వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమం 2 రోజులు నిర్వహించడం జరుగుతుందని ఆ శాఖ అధికారులు పేర్కొన్నారు. రెండవ రోజు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతులలో దాగి ఉన్న సృజనాత్మకతను, ప్రతిభను వెలికి తీసేందుకు, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేందుకు ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు డిఈఓ తెలిపారు. నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల నుండి విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు, అలెస్కో, ఏఏఓలు, సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్స్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకు నంద్యాల జిల్లాకు సంబంధించి దాదాపుగా మనకు 29 మండలాల నుంచి ఐఈడి అంటే సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్స్ సంబంధించినటువంటి విద్యార్థులకు ఇక్కడ సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల గర్ల్స్ డానియల్పురం నందు మనకు ఈ ఆర్ట్స్ అండ్ కల్చర్ ప్రోగ్రామ్ అనేది 2 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు రేపు కూడా. ఈ రోజు ఓన్లీ పిల్లల చేత ఆర్ట్ అంటే వాళ్ళే స్వయంగా వాళ్ళకు తోచినటువంటి ఆలోచనతో వాళ్ళు ఆర్ట్ వేయడం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది విద్యార్థులు, పిల్లలు కూడా చాలా చక్కగా వేస్తున్నారు. కాబట్టి రేపు వచ్చేసి సెకండ్ డే కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే సాంస్కృతిక పరమైనటువంటి
కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి పిల్లలు ఆల్మోస్ట్ ప్రతి మండలం నుంచి 3 పార్టిసిపేట్ కావడం జరిగింది. ఇక్కడ అకామిడేషన్స్ మధ్యాహ్నం కూడా వీళ్ళకి లంచ్ ఏర్పాటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఐఈడికి సంబంధించినటువంటి ఉపాధ్యాయులు కూడా ఈ ట్రైనింగ్ లో పాల్గొని ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అనేది జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ డిఓ గారు, అలాగే ఐఈడి కోఆర్డినేటర్, ఎంఐఎస్ కోఆర్డినేటర్, అలాగే అలెస్కో కోఆర్డినేటరు, అలాగే ఐఈడి అసిస్టెంట్ కోఆర్డినేటరు, ఎంఈఓ 2 గారు, తర్వాత ఏఎంఓ గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం అనేది జరిగింది. అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా స్థాయిలో ఎస్ఎస్ఏ వారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు సంబంధించి ఆర్ట్ అండ్ కల్చరల్ విషయాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఎందుకంటే ఈ సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు ముఖ్యంగా వాళ్ళ ప్రేమతో వాళ్ళని దగ్గర తీసి ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువగా చేపడుతుంటే వాళ్ళలో ఒక మంచి సృజనాత్మక శక్తి బయటికి వస్తున్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఈ కార్యక్రమానికి దాదాపుగా 29 మండలాల నుంచి విద్యార్థులు హాజరైనారు. వాళ్ళకి ఇక్కడ భోజనాలు కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ రేపు కూడా కొనసాగుతాయి ఈ కార్యక్రమాలు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు మరి ప్రభుత్వము ముందు కూడా వీళ్ళని ప్రోత్సహించడానికి ఇటువంటి కార్యక్రమాలు పదే చేపట్టాలని కోరుతున్నాము. ఈరోజు మన నంద్యాలలో విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు రకరకాలైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలోని అన్ని మండలాల నుంచి పిల్లలు మరియు వారి తల్లిదండ్రులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లల్లో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించడానికి మరియు రకరకాల ప్రతిభలు వాళ్ళలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఈ ప్రోగ్రాం చాలా చక్కటి ప్రోగ్రాం. ఇది ఆర్ట్ అండ్ కల్చర్ ప్రోగ్రాం. పిల్లల్లో రకరకాలైన ఆర్ట్కు సంబంధించిన ప్రతిభను గుర్తించి వాళ్ళని అభినందించి ఆనందింప చేయడానికి ఉద్దేశించినది. నిజంగా ఈ ప్రోగ్రాం చాలా అద్భుతమైంది. మన ప్రభుత్వము చాలా చక్కగా ప్లాన్ చేసేసి పిల్లలందరినీ కూడా ఇక్కడికి పిలిపించి ఇలా పోటీ నిర్వహించినప్పుడు చాలా ఆనందదాయకంగా ఉంది. పిల్లలు కూడా చాలా ఆనందంగా, చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా కోఆపరేట్ చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. నిజంగా వాళ్ళ తల్లిదండ్రులను చాలా అభినందించాలి. ఎందుకంటే పిల్లల ద్వారా వివిధ రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పేరెంట్స్ వాటినన్నిటిని కూడా ఇబ్బందులుగా కాకుండా వాటినన్నిటినీ మరి పిల్లలు చూసుకోవడం తమ బాధ్యత. పిల్లల పట్ల వాళ్ళు చూపించే ప్రేమ, అభిమానాలు అందులో కనిపిస్తున్నాయి. నిజంగా ప్రభుత్వానికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. నంద్యాల పట్టణం సంజీవనగర్ నందలి శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాల నందు గురువారం స్పెల్ బజ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమమునకు శ్రీ సంకల్ప్ మరియు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ బ్రాంచుల విద్యార్థులను గ్రూపులుగా విభజించి ఆంగ్ల భాషలో నైపుణ్యం పెంపొందించే విధంగా, ఆంగ్ల భాష ఉచ్చారణ మరియు ఆంగ్ల భాషపై పట్టు సాధించే విధంగా వివిధ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీ నందు విద్యార్థులు చురుకుగా పాల్గొని ఆంగ్ల భాషపై తమకున్న చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఈ పోటీ నందు పాల్గొని విజేతలైన విద్యార్థులకు గ్రూపుల వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేయడం జరిగింది. ఈరోజు సంకల్ప్ స్కూల్ సంజీవ్ నగర్ నందు స్పెల్ బజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతోంది. లెవెల్ 1 స్టూడెంట్స్ రైట్ ఫ్రమ్ యూకేజీ నుంచి అన్ని క్లాసెస్ స్టూడెంట్స్ కి ఎవ్రీ ఇయర్ ఈ ఇంగ్లీష్లో ఈ స్పెల్ బజ్ కాంపిటీషన్ అంటే వొకాబులరీ బిల్డప్ చేయడానికి, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ ఎన్హాన్స్ చేయడానికి ఎవ్రీ ఇయర్ క్రమం తప్పకుండా ఈ కాంపిటీషన్స్ నిర్వహించడం జరుగుతుంది. నుంచి కూడా ప్రతి స్టూడెంట్స్ వాళ్ళ స్థాయిల్లో వాళ్ళ వర్డ్ బ్యాంక్ని ఇంప్రూవ్ చేసుకొని, తద్వారా ఎప్పుడైతే వర్డ్ బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుందో లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. దీని ద్వారా పిల్లలు చక్కగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఈ వర్డ్ బ్యాంక్ అనేది హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇయర్ బిగినింగ్ నుంచి ఎవ్రీ మంత్ కొన్ని టార్గెట్స్ ఇచ్చి పిల్లలకి ఈ వర్డ్ పవర్ని ఎన్హాన్స్ చేసేటువంటి టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఇంటర్ స్కూల్
శాంతినికేతన్ అండ్ సంకల్ప్ స్కూల్స్ మొత్తం 5 బ్రాంచెస్ స్టూడెంట్స్లో ఇన్ స్కూల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ని తీసుకొని ఈరోజు స్పెల్ బజ్ క్విజ్ కాంపిటీషన్ జరుగుతుంది. సో పిల్లలు స్పెల్లింగ్స్ కానివ్వండి, ప్రొనౌన్సియేషన్స్ కానివ్వండి, చాలా చక్కగా వాళ్ళు యుఎస్ ప్రొనౌన్సియేషన్, యూకే ప్రొనౌన్సియేషను అండ్ అమెరికన్ యాక్సెంట్, అడ్వాన్స్డ్ ఇంగ్లీషు అండ్ దీంతో పాటుగా కామన్ ఎర్రర్స్, స్టూడెంట్స్ ఎక్కడైతే కామన్గా ఎర్రర్స్ చేస్తుంటారో పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అలాంటి వాటిని కూడా బేస్ చేసుకొని ఈరోజు ఈ కాంపిటీషన్ నిర్వహించడం జరుగుతుంది. చాలా చక్కటి కార్యక్రమం. పిల్లల్లో ఇంగ్లీష్ పట్ల ఇంట్రెస్ట్ని, లవ్ టువర్డ్స్ ద లాంగ్వేజ్ని పెంపొందించి పిల్లలు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడేదానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఇంత మంచి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి మా పాఠశాల ప్రిన్సిపల్స్ని, ఇంగ్లీష్ ఫ్యాకల్టీస్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలానికి 16 రిక్షాలు, 96 డస్ట్బిన్స్ ను ఎంపీపీ శెట్టి ప్రభాకర్ అధ్యక్షతన ఎంపీటీఓ సుగుణశ్రీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణకు వీటిని ఉపయోగించుకోవాలని వారు తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల రూరల్ మండలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కింద 16 రిక్షాలు, ట్రైసైకిల్స్, 96 డస్ట్బిన్స్ మాకు పంపిణీ చేయడం జరిగింది. అక్కడి నుంచి పంపించడం జరిగింది. ఈరోజు అన్ని 16 గ్రామ పంచాయతీలకు మేము 13 గ్రామ పంచాయతీలకు ఇక్కడ మా ఎంపీపీ గారి చేతుల మీదుగా అన్ని గ్రామ పంచాయతీలకు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇప్పుడు మన మండలం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా యాక్టివిటీస్లో 78% మేము ప్రతి నెల కూడా IVRS కాన్స్లో తీసుకున్నాము. ఇవి మాకు ఎంతో ఉపయోగకరము. ప్రస్తుతము అన్ని గ్రామాల్లో రిక్షాల పరిస్థితి కూడా కొంత మాకు మెరుగ్గా లేదు కాబట్టి ఇది మేము బాగా ఉపయోగించుకున్నాము తెలియజేస్తాం. నంద్యాల మండల పరిధిలోని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా చెత్త సేకరణను చేయటకు రాష్ట్ర ప్రభుత్వం మా నంద్యాల మండలానికి 16 ట్రైసైకిల్స్ ను అందజేయడం జరిగింది. ఈ 16 ట్రైసైకిల్స్ ను 16 గ్రామ పంచాయతీలకు ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ చెత్త పనులను ఉపయోగించుకొని కాలువలలో, రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చెత్తను జాగ్రత్తగా భద్రపరుచుకొని చెత్త బండి వచ్చినప్పుడు ఖచ్చితంగా సహకరించవలసిందిగా గ్రామ ప్రజలందరికీ తెలియజేయడమైనది. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రైవేట్ మరియు అన్ఎయిడెడ్ పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను విద్యాశాఖ ఆహ్వానం పలుకుతున్నది. ఈ మేరకు అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకోవచ్చని నంద్యాల ఎంఈఓ బ్రహ్మం తెలిపారు. ఈ మేరకు అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ 12(1)(c) కింద మనకు 26-27 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల నుంచి అప్లికేషన్లు కోరడం జరిగింది. అంటే పేద విద్యార్థులకు ఎవరైతే మనకు ఈ వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలను మొదటి తరగతిలో అడ్మిషన్ చేర్పించడం కోసము ప్రైవేటు పాఠశాలలో చదివించుకోవాలనేటువంటి వాళ్ళ కోరిక ప్రకారము వాళ్లకు ప్రతి పాఠశాలలో 25% సీట్లు కేటాయించడం జరిగింది. అది దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి, అంటే ఈ యాక్ట్ 2009లో వచ్చింది. మనము ఇక్కడ 2-3 బ్యాచ్లు కూడా అయిపోగొట్టాము. ఇప్పుడు 26-27 విద్యా సంవత్సరానికి సంబంధించి మనకు ఆన్లైన్లో రేపు 22/20/2026 నుంచి మార్చి 10/3/2026 వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అప్లికేషన్లను కోరడం జరిగింది. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. తర్వాత స్టేట్ వీళ్ళకి సంబంధించి CBSE, తర్వాత మనకు స్టేట్కు సంబంధించి 2/4/2020 నుంచి 31/3/2021 మధ్య సెంట్రల్ అంటే CBSE వాటికైతే అక్కడ ఆ సంవత్సరాల మధ్య జన్మించి ఉండాలి. మన రాష్ట్రానికి సంబంధించి స్టేట్ సిలబస్కి అయితే 2/6/2020 నుండి 31/5/2021 మధ్య విద్యార్థులు జన్మించి ఉండాలి. ఇవి అన్నీ కూడా లాటరీ పద్ధతిలో వీటిని తీయడం అనేది జరుగుతుంది. లాటరీ అనేటువంటిది మనకు 12/4 మొదటి విడత వచ్చేసి 26/3/2026 నుంచి 7/4/26 వరకు ఉంటుంది. రెండో విడత వచ్చేసి 12/4/2026 నుండి మనకు రెండో విడత 23/4/2026 మధ్య మనకు రెండో విడత లాటరీ తీయడం అనేది జరుగుతుంది.
వీరు ఏదైనా కానీ ఇంకా వాళ్ళకి సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-425-8599కి ఫోన్ చేసి వివరాలు అడిగినట్లయితే అన్ని వివరాలు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించుకొని మీరు మీ విద్యార్థులను 1వ తరగతిలో చేర్పించుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు వెంటనే ఆన్లైన్లో మీరు ఈ మనకు 2/6/2020 నుండి 2026 నుంచి 25/3/2026 నుండి మనకు ఇవి ఇందాక చెప్పిన డేట్ ప్రకారము 22/2026 నుంచి 10/3/2026 వరకు వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషను చేసుకోవడానికి అవకాశం ఉంది. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి. విద్యాశాఖ మరియు సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్ట్స్ అండ్ కల్చరల్ పోటీలు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నంద్యాల మండలానికి 16 రిక్షాలు, 96 డస్ట్బిన్స్ పంపిణీ. రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ఆహ్వానం. శ్రీ సంకల్ప్ ఒలింపియాడ్ పాఠశాల నందు స్పెల్ బజ్ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.